బిగ్ బాస్ షో గొడవపై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు దాడులకు పాల్పడ్డ అభిమానులపైన కేసు బుక్ చేశారు. ఐపీసీ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ కు రీసీన్ చేసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఫ్యాన్స్ మధ్య ఆధిపత్య పోరులో గొడవ జరిగింది. అమర్దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ ఘటనలో 4 బస్సులు, 2 ప్రైవేటు వాహనాలు, పోలీసు వాహనం ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను చెదరగొట్టారు. గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్, వీడియో క్లిప్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. దాడులకు పాల్పడ్డ అభిమానులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, బిగ్ బాస్ విన్నర్ నిన్న విన్నర్ ని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ ఈవెంట్ తర్వాత బయటకు వచ్చినప్పుడు ఈ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ అభిమానులు వచ్చి ఇక్కడ గొడవ చేశారనేది ఆర్టీసీకి సంబంధించినటువంటి, ఎందుకంటే ఆ గొడవ జరిగిన తర్వాత రోడ్డు పైకి వచ్చి పల్లవి ప్రశాంత్ కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాళ్లు రుబ్బిన పరిస్థితి ఉంది. ఒకవైపు పోలీసులకు గాయాలయ్యాయి, ఇంకోవైపు ఆర్టీసీ బస్సులు 4-5 బస్సులు ధ్వంసమయ్యాయి. ఇట్లా ఇబ్బందికర వాతావరణానికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. రెండో వైపు పోలీసుల వైపు నుంచి ఒక కంప్లైంట్, మూడో జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఈ మొత్తంలో ఫస్ట్ పోలీసులు ఇచ్చినటువంటి సుమటోల్లో 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన అభిమానుల మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఇందులో సీసీ కెమెరాల ఫుటేజ్లు, మీడియాకు సంబంధించినటువంటి కెమెరాలు కూడా కొన్ని ఉండడం వల్ల వాటి ద్వారా కూడా ఎవరైతే అభిమానులు ఈ రాళ్లు రుగారో వాటిని మనం గుర్తించే పనిలో పోలీసులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారో, అంటే నిన్న ఈ ఈవెంట్ అయిపోతుంది, తర్వాత తెలిసినటువంటి వ్యక్తి బయటకు వస్తారని తెలిసినప్పటికీ పోలీసుల దగ్గర ఎలాంటి పర్మిషన్స్ తీసుకున్నారో ఏంటనేది కూడా తర్వాత చెక్ చేస్తాం. అవసరమైతే మరికొంతమంది మీద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు లేకపోలేదు అనేది అటు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు నిన్న గొడవ చేసి రాళ్లు రుగినటువంటి దాంట్లో ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళ 5 బస్సులు ధ్వంసమైనట్టు కూడా కంప్లైంట్ చేశారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ట్వీట్ చేశాడు, ఇంత పిచ్చి ఫ్యాంటసీ ఉండద్దు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దు అనే విధంగా ఆయన కూడా చేశాడు. వాళ్ళ ఆర్టీసీ అధికారులు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇంకోవైపు పోలీసులు ముమ్మరంగా సీసీ కెమెరాలు అయితే చెక్ చేస్తా ఉన్నారు. ఈ మొత్తం ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. పోలీసులకు గాయాలయ్యాయి, మామూలు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.